ఈరోజు సొంత లాభం కోసం స్వలాభం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి వైఎస్ఆర్ టీపీ అని పెట్టి కట్టగట్టి తెలంగాణలో క్యాష్ చేసుకున్న వ్యక్తి షర్మిలా శాస్త్రి. మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారు, మీకు దమ్ముంటే మీరు ఓపెన్ డిబేట్కి రావాలా. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని తెలంగాణలో కొన్ని వేల మంది కార్యకర్తల్ని నట్టేట ముంచి తెలంగాణలో చాలా మంది అంకుల్స్ని ఆంటీస్ని నడి రోడ్లో ముంచి వచ్చిన మీరు ఈరోజు కొనతాల అంకుల్, రఘువీరారెడ్డి అంకుల్ మీరు చెప్తుంటే వెంకీ సినిమాలో వెంకటేష్ అంకుల్ అని వ్యంగ్యంగా ఒక కామెడీ సీన్ చేసినట్టుంది. యు ఆర్ జీరో వితౌట్ జగన్మోహన్ రెడ్డి. షర్మిలా శాస్త్రి ఈజ్ జీరో వితౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ వాట్ ట్రూ. షర్మిలా, యు ఆర్ అన్ ఆరగెంట్ అండ్ అడమెంట్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. సైకియాట్రిక్ కి చూపించాలి, బ్రదర్ అనిల్ కూడా చూపించాలి. ముందు బ్రదర్ అనిల్ని అడ్మిట్ చేయాలి, ఆ తర్వాత షర్మిలా శాస్త్రి గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మంచి వైద్యం ఇప్పించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకటే చెప్తా ఉన్నా, నీ తండ్రిని చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నీ అన్నని 16 నెలలు జైల్లో పెట్టి నిన్ను దిల్కుషా గెస్ట్ హౌస్ బయట ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పార్లమెంట్లో తలుపులు మూసేసి మీడియా ఛానల్స్ ని మభ్యపెట్టి 2 రాష్ట్రాలుగా 2 ముక్కలుగా చీల్చి విడగొట్టి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసి నిప్పులు పోసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకులు నిప్పులు పోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి నువ్వు దొంగల పార్టీ అనలేదా? ఈ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అనలేదా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నువ్వు తిట్టలేదా? మా తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్లో అన్యాయంగా చేర్చారని చెప్పి నువ్వు బాధపడలేదా? నువ్వు రోడ్డు మీద కూర్చోలేదా జగనన్న అరెస్ట్ చేసినప్పుడు? పాదయాత్ర నేను చేశాను, నన్ను చేయమని చెప్తే చేశానని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక లేకుండా, నీ వెనక లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు నీ పేరు ముందు లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా కాకుండా హూ యు ఆర్, నువ్వు ఎవరు షర్మిలా శాస్త్రి గారు? నువ్వు ఎవరు అసలు? యు డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిఫికేషన్. నీ భర్తకు కానీ నీకు కానీ జగనన్న ఒక రక్ష, జగనన్న ఒక కవచం. ఆ కవచాన్ని నువ్వు కాదనుకున్నప్పుడు జగనన్న గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడికి ఏ విధంగా సమాధానం చెప్తున్నావు, నీకు కూడా అదే విధంగా సమాధానం చెప్తాం. రాజన్న బిడ్డమని గౌరవిస్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రోజు 5.5 కోట్ల మంది సంక్షేమ పథకాలతో సుఖంగా ఉన్నారు. ఇది మా కుటుంబం, ఆంధ్ర రాష్ట్ర కుటుంబం. ఆడపిల్ల అంటే ఆడపిల్లే అన్నావు. మరి ఆడపిల్ల వీడికి ఎందుకు వచ్చావు తల్లి? వీడు ఏం పని నీకు? కట్టకట్టి ఆడ అమ్మావు, ఈడకు వచ్చినావు. దత్తపుత్రికవై వచ్చావా? చంద్రబాబు నాయుడు కూడా మూట తీసుకొని వచ్చినావా? చెప్పాలా, క్షుణ్ణంగా చెప్పాలా. నీ తండ్రిని చంపిన పార్టీ అంటే మా రాజన్నను చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో నూకలు లేవు. ఇంకేం కావాలా? 2, నువ్వు తెలంగాణ ఇంటి కోడలివి, తెలంగాణలో పార్టీ పెట్టావు, రాజన్న పేరు పెట్టుకున్నావు. రాజన్న పేరు పెట్టుకొని పార్టీని నట్టేట ముంచి అమ్మి కాంగ్రెస్ పార్టీలో ఎవరినడి విలీనం చేశావు. ఈ పొద్దు ఇక్కడికి తగునా అనుకుంటా ఏదో 100 మంది కార్యకర్తలు వేసుకుని వచ్చి రఘువీరారెడ్డి అంకుల్, ఆ అంకుల్, ఈ అంకుల్, కొనతాల అంకుల్ అని చెప్పి చేతిలో చేసుకుని తిరిగితే పంచాయతీలు అవ్వవు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. బొంద పెడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీద కనపడితే. వాళ్ళల్లో నువ్వు కూడా ఉంటావు. వాళ్ళకి ఏ రకమైన సమాధానం చెప్పావు, నీకు కూడా అదే రకమైన సమాధానం చెప్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు బుద్ధి చెప్తామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.